హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అనమాట, అక్క మీరు మంత్లీ ఎన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ కుడతారు అని. సో ఈ రోజు వీడియోలో నేనైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అదొకటే కాదు, చాలా మంది కూడా నేను మంత్లీ ఎంత ఇన్కమ్ సంపాదిస్తాను, ఒకవైపు యూట్యూబ్ చేస్తున్నాను, ఇంకొక వైపు ఇంట్లో ఎంబ్రాయిడరీ అలాగే మగ్గం వర్క్స్ చేస్తున్నాను. సో నా మంత్లీ ఇన్కమ్ ఎంత అనేది చాలా మందికి డౌట్ అన్నమాట. నేనైతే ఈరోజు ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ అనేది చెప్పబోతున్నాను. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియో ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను అంటే, నా చుట్టూ ఉండే జనాలకి చాలా క్యూరియాసిటీ ఎక్కువ అనమాట. నేను ఎంత సంపాదించేస్తున్నాను, నా మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేసి. సో వాళ్ళందరి డౌట్స్ కూడా క్లారిఫై చేద్దామని. ఒక్కొక్కరికి అయితే నేను మెసేజ్లోనో లేకపోతే డైరెక్ట్గా కలిసినప్పుడు ఆన్సర్ చేయలేను. బట్ ఈ వీడియోలో అయితే కంప్లీట్గా జెన్యూన్గా నాకు వచ్చే ఇన్కమ్ ఎంత అనేది మీతో షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనము ఎవరి గురించి అయినా అనుకునే ముందు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. అంటే వాళ్ళు అంత సంపాదిస్తున్నారు అంటే ఎలా సంపాదిస్తున్నారు, ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు. సో ఆ మినిమం నాలెడ్జ్ అనేది ఉందనుకోండి, తర్వాత మీరు ఊహించుకున్నా లేకపోతే ఎంత వస్తుంది అనే క్యూరియాసిటీ ఉండడానికైనా దానికి ఒక వర్త్ ఉంటుంది. బట్ ఈ రోజు వీడియోలో నేనైతే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. ఇంట్లో ఉండి కష్టపడుతూ ఏదో రోజుకు ఒక 2-3 గంటలు వర్క్ చేసేసినంత మాత్రాన నెలకి లాక్స్లో అయితే మనీ ఏం రాదు. ఇదైతే షూర్గా చెప్తాను. మనము ఎంత టైం అనేది ఇన్వెస్ట్ చేయగలుగుతామో అంత మనీ అనేది ఎర్న్ చేస్తామన్నమాట. చేసే వర్క్స్ అన్ని కూడా మన టైం మీదే డిపెండ్ అయి ఉంటాయండి. చాలా మందికి ఈ విషయం తెలుసో లేదో నాకైతే తెలీదు. బట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ మేము చేసే హ్యాండ్ వర్క్ ఏంటంటే చాలా టైం పడుతుంది. ఒక బ్లౌజ్ వచ్చేసి నేను మినిమం ఎంబ్రాయిడరీ అయితే కనుక ఒక 2 days అలా తీసుకుంటాను. అంటే సింపుల్ వర్క్ అయినా సరే 2 days తీసుకుంటాను. అండ్ నేను ఏంటంటే వర్క్ అనేది చాలా స్లోగా చేసుకుంటాను. అలాగే ఫినిషింగ్ అనేది మంచిగా రావడానికి ట్రై చేస్తాను. బికాజ్ హడావిడిగా ఏదో చేసేసాము అంటే అయిపోదు కదా. ఎందుకంటే ₹1 రావడానికి నేను ఎంత కష్టపడతానో అలాగే కస్టమర్ మనకి ఇచ్చే మనీ ఇవ్వడానికి కూడా వాళ్ళు కూడా అంతే కష్టపడతారు కదా. అయితే మంత్లీ వచ్చేసి ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేస్తానో చెప్తాను. మగ్గం వర్క్ బ్లౌజెస్ అనుకోండి, ఒక సింపుల్ వర్క్ అయితే కనుక నేను మినిమం 3 to 4 days అయితే టైం తీసుకుంటాను అనమాట. నాకైతే 2 daysలో కంప్లీట్ అయిపోతుంది. బట్ మనకి ఏంటంటే ఇంకొక 2 days ఎక్స్ట్రాగా తీసుకోవడం చాలా బెటరు. ఎందుకంటే కనుక చెప్తాను. నేనైతే ఫస్ట్ ఒక 1 day అయితే కనుక ఖచ్చితంగా దానికి మెటీరియల్ తెచ్చుకోవడము, బ్లౌజ్ పీసెస్ తెచ్చుకోవడము. ఒక్కొక్కసారి మనకి వెంటనే దొరుకుతాయి, ఒక్కొక్కసారి వెంటనే దొరకవు అనమాట. సో ఆ ఒక్క డే మాత్రము దానికి అయితే ఖచ్చితంగా అలా పక్కన పెట్టేస్తాను. మళ్ళీ మార్కింగ్కి, ట్రేసింగ్కి, మెటీరియల్ తెచ్చుకోవడం దానికి అయితే ఒక డే ఖచ్చితంగా కేటాయిస్తాను. అండ్ ఇంకొక డే ఎందుకు ఎక్స్ట్రా చెప్తానంటే, ఒకవేళ ఇన్ కేస్ మనకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే అలాంటివి ఉంటే కనుక మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి టైం అనేది దొరుకుతుంది అనమాట. లాస్ట్ మినిట్లో హడావిడి అయిపోయి వాళ్ళకి ఏదో కుట్టేసాంలే అన్నట్టు మనం ఇచ్చేసాం అనుకోండి, కస్టమర్స్ కూడా మన దగ్గరికి ఇంకోసారి రావడానికి ఇష్టపడరు. సో అందుకనే మ్యాక్సిమం కొంచెం ఎక్కువ టైం తీసుకుని స్టిచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఇన్ కేస్ మీడియం వర్క్స్ అనుకోండి, అంటే మరీ హెవీ కాకుండా మరీ సింపుల్ కాకుండా అలా ఉందంటే కనుక మినిమం ఒక 1 week అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే అదొక్కటే వర్క్ ఉండదు, నాకు మళ్ళీ సైడ్స్ ఏమైనా చిన్న ఆల్టరేషన్ వర్క్స్ కానీ లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా. సో అలా అందుకనేసి మగ్గం వర్క్ కూడా మినిమం ఒక 1 week తీసుకుంటాను. ఒకవేళ ఇన్ కేస్ ఇంకా హెవీ వర్క్ అనుకోండి, ఖచ్చితంగా 10 days తీసుకుంటాను అనమాట. ఎందుకంటే నేను వర్క్ అనేది చాలా స్లోగా నీట్ ఫినిషింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. అందుకనే కొంచెం టైం ఎక్కువ ఇవ్వమనే అడుగుతాను అనమాట ఏ కస్టమర్ అయినా సరే. అంటే మంత్లో ఒకవేళ సింపుల్ వర్క్స్ అనుకోండి నేను ఒక 4 or 5 చేయగలుగుతాను. ఒకవేళ హెవీ వర్క్స్ అయితే కనుక ఒక 2 or 3 వర్క్స్ అయితే చేయగలుగుతాను. అంతకుమించి మగ్గం వర్క్స్ అయితే ఎక్కువ చేయలేను. ఎందుకంటే ఎంబ్రాయిడరీ వర్క్ అనుకోండి మనకి అంత పెద్ద స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, దాంట్లో కూడా స్ట్రెస్ ఉండదని కాదు. కానీ ఎందుకంటే మనము స్టిచ్ చేయము కాబట్టి పైన అంతా మేనేజ్ చేసుకుంటూ దాన్ని సెట్టింగ్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అదే మగ్గం వర్క్ అనుకోండి మొత్తం మన హ్యాండ్తోనే కుట్టాలి. నాకైతే కనుక బాగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్స్ ఫుల్గా వస్తాయి అన్నమాట. ఇవి కుట్టి దీని నుంచి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనేసి ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ మగ్గం వర్క్ చేయించుకుంటారు అని నేను అనుకోను, అలానే అందరూ ఎంబ్రాయిడరీ చేయించుకుంటారు అనేది కూడా నేను అనుకోను అనమాట. ఎందుకంటే
ఒక 2 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి, ఒకవేళ ఈ వర్క్ వస్తే ఈ వర్క్ వస్తుంది, లేకపోతే ఆ వర్క్ వస్తుంది. అందుకోసమే నేనైతే ఒక 2 ఆప్షన్స్ అనేది పెట్టుకున్నాను అనమాట. నేను మంత్లీ మగ్గం వర్క్ మీద అయితే మహా అయితే ఒక 5 to 6K ఆర్ ఒక 10K సంపాదించగలుగుతాను. అలా అని నేను ఎవ్రీ మంత్ నాకు మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఉండవు. మిగిలిన టైమ్స్ లో అయితే కొంచెం ఆరి వర్క్ క్లాసెస్ కానీ లేకపోతే మగ్గం వర్క్ గురించి కొన్ని ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను మంత్లీ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది ఎన్ని చేస్తాను అది కూడా చెప్తాను. సింపుల్ వర్క్స్ అయితే కనుక మినిమం 2 days తీసుకుంటాను. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక నాకు 1 day లో కంప్లీట్ అయిపోతుంది. బట్ నేను ఇంకొక 1 day ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట. ఆ 1 day ఏంటంటే మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తెచ్చుకోవడము, అలాగే అంటే మనం కుట్టేసిన తర్వాత థ్రెడ్స్ కటింగ్ కి, అలాగే కొన్ని స్టిక్ చేయడానికి అలా ఒక 2 days టైం తీసుకుంటాను అనమాట. ఇలా వేసుకున్నా సరే మంత్లీ ఒక 15 బ్లౌజెస్ మాత్రం కుట్టగలుగుతాను. 15 బ్లౌజెస్ అంటే మనకు మంత్లీ కంటిన్యూగా ఉండవు కదా. ఒక్కొక్క మంత్ లో అయితే కనుక ఫుల్ వర్క్ ఉంటుంది, ఒక్కొక్క మంత్ అయితే అప్పుడప్పుడు వస్తుంది అనమాట. ఇలా మనము ఇంట్లో వర్క్స్ చేసుకున్నప్పుడు పర్టికులర్ గా ఒక ఏమంటారు ఒక పాయింట్ ఇన్కమ్ అనేది అయితే ఏం ఉండదు అనమాట. ఒక్కొక్క మంత్ లో ఒక్కొక్కలాగా ఇన్కమ్ వస్తుంది. ఒక్కొక్క మంత్ లో ఒక 20,000 రావచ్చు, ఒక మంత్ లో 2,000 రావచ్చు, అది మనం చెప్పలేము. బట్ నాకైతే కనుక ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న దగ్గర నుంచి కూడా కంటిన్యూగా ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. ఐ మీన్ బిజినెస్ అనేది రొటేట్ అవుతూ ఉంటది కాబట్టి మనకి ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది ఎంత అనేది మనం చెప్పలేము, అండ్ సర్టెన్ అమౌంటే వస్తుంది అని కూడా మనం చెప్పలేము, అది మన లక్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేసి చాలా మందికి డౌట్ అనమాట. నేను ఎప్పుడైనా కొంచెం ఫైనాన్షియల్ గా లోగా ఉన్నాను అని నేను ఎవరికైనా చెప్పాను అని అనుకోండి, ఇంకా అంతే, అక్కడితో నా పని అయిపోయింది. ఏంటమ్మా నీకేం బాధ, యూట్యూబ్ చేస్తున్నావు, ఇటువైపు వర్క్స్ అన్ని చేస్తున్నావు, నీకేం ప్రాబ్లము, ఇదే క్వశ్చన్ అనేది బాగా రేజ్ అవుతూ ఉంటది అనమాట. నాకైతే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అసలు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా నాకైతే అర్థం కాదనమాట. ఒక 100 రూపీస్ సంపాదించాలంటే నేను ఒక్కొక్కసారి 2 hours కష్టపడతాను, ఒక్కొక్కసారి 3-4 hours కష్టపడే రోజులు కూడా చాలా ఉన్నాయి. మనం అనుకున్నట్టు ఏదో ఒక లక్షలు వచ్చేస్తాయి ఇన్కమ్ అనేది కరెక్ట్ కాదు. మీరు అంటే ప్రతి ఒక్కరి లైఫ్ కూడా మనము చూసే పాయింట్ అనేది ఒకలా ఉంటది, వాళ్ళ ఓన్ గా ఉండే పాయింట్ వేరేగా ఉంటది అనమాట. చాలా మందికి ఉండే అపోహలండి, ఇదైతే మనము చేంజ్ అయితే చేయలేం కదా. అండ్ యూట్యూబ్ నుంచి నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది అది కూడా చెప్తాను. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 2021 లో స్టార్ట్ చేశాను. 2021 లో స్టార్ట్ చేసిన తర్వాత ఒక 6 months అయిన తర్వాత మా చెల్లి అయితే చనిపోయింది అనమాట కోవిడ్ లో. సో చెల్లి చనిపోయిన తర్వాత నేను ఛానల్ అయితే వదిలేసిన తర్వాత నాకు 2021 నవంబర్కి అయితే నా ఛానల్ మొత్తం అంటే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. కంప్లీట్ అయిపోయి యు ఆర్ ఎలిజిబుల్ టు మానిటైజేషన్ అనేసి వచ్చింది. ఇంకా మేము అప్పుడు అప్లై చేస్తే కనుక నాకు 2022లో ఒకసారి పేమెంట్ వచ్చింది, అండ్ 2023లో ఒకసారి పేమెంట్ వచ్చింది అనమాట. అంటే ఇయర్లీ వన్స్ మాత్రమే నాకు పేమెంట్ వచ్చింది. మనకేమీ యూట్యూబ్లో లక్షలు రావు. అంటే నేను చేసే వర్క్స్ అయితే మేబీ నేను ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇంకొంచెం మంచి వర్క్ అనేది చేసి పెడితే కనుక ఖచ్చితంగా అమౌంట్ అనేది వస్తుంది. బట్ నాకైతే అంత టైం కుదరట్లేదు అనమాట. అలా అని యూట్యూబ్ మీదే ఖచ్చితంగా నేనైతే డిపెండ్ అవ్వలేను. మనం ఏంటంటే మన వర్క్ అనేది ఫస్ట్ మనకి ఇంపార్టెంట్, తర్వాత నాకు మిగిలిన టైంలో మాత్రమే యూట్యూబ్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే నేను టైం తీసుకొని ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఇంకొన్నిసార్లు ఏమో నాకు అస్సలు కుదరదు. అలా చేయడం వల్ల ఏంటంటే నాకు ఇయర్లీ ఒకసారి మాత్రమే ఇన్కమ్ వస్తుంది. అది కూడా ఏంటంటే $100 మాత్రమే కంప్లీట్ అవుతాయి అనమాట. ఆ ఇయర్లీ ఆన్స్ వచ్చేది కూడా నాకు ఇప్పటికైతే 2 times మాత్రమే పేమెంట్ తీసుకున్నాను ఈ 3 years లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్లో పేమెంట్ వస్తుంది. సో నేనైతే అది నా మెయిన్ బేసిక్ అమౌంట్ లాగా నేనైతే అసలు పెట్టుకోలేదు, ఎందుకంటే నాకు సైడ్ వర్క్స్ ఉన్నాయి కదా. సో నేను నా వర్క్ మీదే డిపెండ్ అవుతాను. యూట్యూబ్ అంటే మనకి నమ్మకం లేని ఇన్కమ్ అనమాట. ఖచ్చితంగా వస్తుంది అని చెప్పలేము, ఖచ్చితంగా రాదు అని కూడా చెప్పలేము, ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం అనేది అదైతే వేరే టాపిక్, దాని గురించి అయితే నేను వేరేగా చెప్తాను. యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. మీరు చూసే ఒక వీడియో అనేది ఒక 2 minutes or 3 minutes ఉంటుంది, బట్ దాని వెనకాల పడే కష్టము ఎన్ని అవర్స్ ఉంటుందో ఎన్ని డేస్ ఉంటుంది అనేది మీకు తెలియదు ఖచ్చితంగా. అది ఒక యూట్యూబ్ క్రియేటర్కి మాత్రమే అర్థమవుతుంది.
అలానే మనం అంత కష్టపడి పెడితే ఆ వీడియో వైరల్ అవుతుందా అంటే అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. మనం ఏదైతే సర్లే పెట్టేద్దాము అని అనుకుంటామో ఆ వీడియో వైరల్ అవుతుంది. ఒక్కొక్కసారి అయితే ఆ వీడియో కూడా వైరల్ అవ్వదు. మనం చెప్పలేమన్నమాట, అది మన లక్ అయి ఉండొచ్చు, లేకపోతే యూట్యూబ్ అల్గారిథం మీద అది డిపెండ్ అయి ఉంటుంది. యూట్యూబ్ లో మనము మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు, బట్ ఫుల్ టైం అనేది దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసాము అనుకుంటే కనుక ఖచ్చితంగా అమౌంట్ వస్తుంది. నేనైతే ఫుల్ టైమ్ గా యూట్యూబ్ అయితే పెట్టుకోలేదు. ఒకవేళ ఇన్ కేస్ పెట్టుకోవాల్సి వస్తే కనుక ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా పెట్టుకుంటాను. ప్రెసెంట్ అయితే కనుక నా వర్క్స్ అనేది నేను నేర్చుకొని చదువుకొని ఫ్యాషన్ డిజైనింగ్ చేసి, సో నేను ఇంత చేసి నేను మళ్ళీ యూట్యూబ్ మీదకి వస్తే కనుక నాకేంటంటే నేను ఇంత చదువుకుని నేను ఇంత వర్క్ నేర్చుకుని వేస్ట్ కదా. సో అందుకని నా మెయిన్ పాయింట్ వచ్చేసి నా వర్క్స్ అన్నమాట. నా వర్క్స్ చేసుకుంటూ ఆ వర్క్స్ ని మీతో షేర్ చేస్తున్నాను. ఈ మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా అంటే చాలా స్ట్రెస్ఫుల్ అన్నమాట. ఈ ఫీల్డ్ అనేది చాలా మంది అనుకుంటారు, వామ్మో ఈయన కుట్టేస్తున్నారు కాబట్టి ఇన్ని డబ్బులు వచ్చేస్తున్నాయి అనేది. బట్ ఏదైనా ఒక బ్లౌజ్ చెడిపోయినా, అంటే వాళ్ళు ఇచ్చిన ఫ్యాబ్రిక్ బాగోకపోయినా, మనం వేసిన కలర్ కాంబినేషన్ సెట్ అవ్వకపోయినా ఆ స్ట్రెస్ ఉంటుంది చూడండి, నార్మల్ గా ఉండదు అనమాట. ఒక్కొక్క రోజు అయితే నాకు నిద్ర కూడా పట్టదనమాట. అంటే కొంచెం డెలివరీ ఇవ్వాలి అన్నా సరే, ఒక్కొక్కసారి నాకు 4-5 బ్లౌజులు ఉన్నాయనుకోండి, అన్నీ ఒకేసారి డెలివరీ ఇవ్వాలంటే కనుక అది కూడా నాకు ఒక పెద్ద స్ట్రెస్ లాగా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ అందరికీ అలాగే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మధ్యలో మిషన్ ఏమైనా కొంచెం రిపేర్ రావడం కానీ, సో అలాంటివన్నీ ఉంటే అది ఇంకా స్ట్రెస్ఫుల్ అనమాట. దాంట్లోనే కొంచెం టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మనకి ఖచ్చితంగా మంత్ అంతా 30 days వర్క్ అయితే ఎవరు చేయలేరు. నైట్ 3-4 ఆ టైంకి కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట. 5కి పడుకొని మళ్ళీ 6:30-7కి లేచి మళ్ళీ మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసి, సో ఇలా చాలా థింగ్సే ఉంటాయి. సో ఇదండి వాళ్ళ వీడియో. మీకు అయితే కనుక క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. నా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత, నేను మంత్లీ ఎంత సంపాదిస్తాను అనే దాని మీద మీ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సరే బాయ్ గైస్, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.